హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురాల కాల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ 37వ జాతీయ పుస్తకాల పండగ అయితే జరుగుతుందన్నమాట. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల ఎన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త విశేషాలు కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియంలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నియర్లీ 500 స్టాల్స్ అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఎక్కడ చూసుకున్నా సరే బుక్స్ మేళా అయితే చాలా సందడిగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ బుక్స్. ఒక్కొక్క దగ్గరకు వస్తే మనకి ఇక్కడ ఏకశిల సాహిత్య సౌందర్యము అని చెప్పేసి బుక్ ఉంది, అండ్ గోల్కొండ చరిత్ర గురించి ఉంది, అండ్ లాట్స్ ఆఫ్ ఇంకా తెలంగాణ గిరిజనుల సంస్కృతి అని చెప్పేసి, లేకపోతే ప్రజాపాలన, ప్రగతి పదంలో ప్రజాపాలన అని చెప్పేసి, లేకపోతే ఒక్కొక్క పువ్వేసి సందమామ అంట. ఇలా లాట్స్ ఆఫ్ బుక్స్, అంటే నాట్ ఓన్లీ పర్టిక్యులర్ అనమాట. తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖలో ఈ బుక్స్ అన్నీ ఇక్కడ ఈ స్టాల్లో అయితే పెట్టడం జరిగింది. సో ఈరోజు సెకండ్ డే అనుకుంటా కదా మేడం? అవును మేడం. ఎన్ని టైమ్స్ వచ్చారు? నేను ఇది సెకండ్ టైం వచ్చాను. ఇది సెకండ్ టైం. ఓకే. బుక్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు ఈ మేళా చూస్తుంటే? చాలా చాలా డిఫరెంట్ బుక్స్ అసలు ఇక్కడ దొరకవని ఏమీ లేవు. మనకు ఓల్డ్ నుంచి న్యూ వరకు అన్ని బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మేడం. అన్ని స్టాల్స్లో అన్ని బుక్స్ మ్యాక్సిమం 90% అవైలబుల్ ఉన్నాయి మేడం. ఏం బుక్స్ కొన్నారు? నేను వచ్చి గరుడ పురాణం మా అత్తయ్య కోసం పర్చేస్ చేసిన. తను చదువుకుంటానంటే రీజనబుల్ ఉండే తీసుకున్నాను నేను. హలో, హౌ యూ? యా ఐఎమ్ ఫైన్ అండి. ఎక్కడి నుంచి? ఇది మన గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రము సంబంధించింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక టీసీఆర్ఎన్టీ అంటే ట్రైబల్ వెల్ఫేర్ పబ్లికేషన్స్ బుక్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ మేము పెయింటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా మన ట్రైబల్స్ వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ. సో వాళ్ళ ఒరిజినల్ డిజైన్స్ ట్రైబ్సే వేసిండ్రు. సో వాళ్ళ లైవ్లీవుడ్కి సపోర్ట్ చేయడం కోసం మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇది వర్క్షాప్ కండక్ట్ చేసి ఇక్కడ పెడతా ఉంది. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి ఇవన్నీ తీసుకొచ్చారనమాట, అంతేనా? అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, మన ఆఫీస్ ఉంది ఇక్కడ డిఎస్ఎస్ భవన్లో, అక్కడే వాళ్ళని పిలిపించి వర్క్షాప్స్ కండక్ట్ చేయించి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళతోటి ఇవన్నీ డిజైన్స్ వేయించి వాళ్ళకు ఒక జీవనాధారం ఏర్పరచాలి అని చెప్పి. జనరల్గా మనం చూస్తున్నట్టయితే గిరిజనులలో ఆటోమేటిక్గా వాళ్ళు న్యాచురల్గానే చాలా కళాకారులు ఉంటారు. సో వాళ్ళల్లో ఉన్న కళని బయటకు తీసే విధంగా మనము వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. అక్షరాభ్యాస్ స్టాల్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఏంటి ఇక్కడ? వాట్ ద స్పెషాలిటీ హియర్? ఇది పిల్లలకి అక్షరాల్లో పునాది కోసమని తయారు చేయడం జరిగింది. పిల్లలు చదువుతూ దిద్దుతూ పలుకుతూ ఉంటే అక్షరాలు హ్యాండ్ ఎక్సర్సైజ్ అవుతుంది, తర్వాత పలుకుతూ దిద్దుతూ ఉంటారు కాబట్టి పిల్లలు త్వరగా మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఇది ఫిక్స్ అయిన తర్వాత మనం పిల్లవాడు ఎప్పుడైనా అడిగితే వాడు తొందరగా చెప్పగలుగుతాడు, గ్రహించగలుగుతాడు. ఇలా మా దగ్గర 15 లాంగ్వేజెస్ ఉంటాయి మొత్తం టోటల్గా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళ్, మరాఠీ, మొత్తం ఇలా 15 లాంగ్వేజెస్ ఉంటాయి. అయితే ఈ అక్షరాల్లో పునాది కోసం మెయిన్ పిల్లలకి. మనకంటే ముందు తరం వారు ఏంటంటే, మనం ఏదైనా ఒక కష్టమైన పదాన్ని వాళ్ళు రాయమంటే వాళ్ళు చాలా కష్టంగా రాస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన పిల్లలకి అలా ఉండకూడదని నల్లమల్లారెడ్డి సార్ వాళ్ళు ఈ విధంగా స్లేట్స్ తయారు చేసి పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలు టీచర్స్ ద్వారా ఇవన్నీ పిల్లలకి నేర్పించి వాళ్ళకి అక్షరాల్లో ఫౌండేషన్ వేస్తున్నారు మేడం. ఓకే. సో ఇవి మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం? ఇవి అయితే 15 లాంగ్వేజెస్ ఉన్నాయి మేడం. హలో సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను కూకుడుపల్లి నుంచి వచ్చానండి. మీ పేరు? నా పేరు కందుకూరి కోటేశ్వరరావు. ఎన్నిసార్లు వచ్చారు మొత్తం మీరు ఇక్కడికి బుక్ స్టాల్ దగ్గరికి, అదే ఈ బుక్ మేళాకి? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను యాక్చువల్గా. సార్ మీరు ఏమేమి బుక్స్ కొన్నారు ఇప్పుడు ఇక్కడ? ఇక్కడ వేటూరు గారి రచనలు కొన్నాను యాక్చువల్గా. కడలే అనే ఒక బుక్ కొన్నాను యాక్చువల్గా. చిక్లెట్ అనే ఒక అమ్మాయి బుక్ రాసింది అమ్మాయి, అది కొన్నాను యాక్చువల్గా. ఇంకా చూస్తున్నాను యాక్చువల్గా, ఇప్పుడే వచ్చింది నేను. మీ పిల్లలకి ఏమేమి తీసుకోబోతున్నారు మరి? చిన్న పిల్లలకు సంబంధించి కూడా గేమ్స్ పరంగా చాలా బుక్స్ ఉన్నాయి యాక్చువల్గా. చాలా వివిధ రకాలైన ఆర్ట్లు ఉన్నాయి యాక్చువల్గా, అవి కొనాలి యాక్చువల్గా. చిన్న పిల్లలు ఉన్నారు, వీరితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్. ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్. బుక్ మేళాకి వచ్చేసారు మొత్తానికి బుక్స్ కొనుక్కోవడానికి. ఏమేమి బుక్స్ కొన్నారు? నేనైతే సుధామూర్తి బుక్స్ కొన్నాను. ఈ రస్కిన్ బాండ్ బుక్స్ కూడా కొన్నా.
బాగుంటాయి. మొత్తం ఏంటి తెలుగునా లేకపోతే ఇంగ్లీష్ నా లోపల మొత్తం? నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇంగ్లీషే. ఎందుకు అలాగా? వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఉపయోగపడుతుంది. మరి మన సంస్కృత భాషను మనం ఎట్లా మర్చిపోతాం మరి? అది కూడా మెయిన్ కదా. నేను మర్చిపోను. నేను ఇంగ్లీష్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, కానీ ఇంట్లో మాట్లాడేది తెలుగు మాత్రమే. అమ్మతో కానీ బామ్మతో కానీ అచ్చ తెలుగే మాట్లాడతాను. ఏమేం బుక్స్ కొన్నావు? నేను సంస్కృత వ్యవహార, ఇంకా శివాజీ ద గ్రేట్ మరాఠా, ఫేమస్ సైంటిస్ట్స్, బ్రేవ్ రాజ్పుట్స్ కొన్నాను. ఎక్కడి నుంచి? హైత్ నగర్ నుంచి అండి. మీ పేరు? డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్. సో ఎన్నిసార్లు వచ్చారు ఈ బుక్స్ మేళాకి? ప్రతి సంవత్సరం వస్తుంటున్నామండి, ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా తెలంగాణ పౌర గ్రంథాలయాల యొక్క స్పెషల్ కలెక్షన్ ఉంది. 18th సెంచరీ, 19th సెంచరీ, 1910, 1920 సంబంధించిన ప్రత్యేకమైనటువంటి మ్యానుస్క్రిప్ట్స్ అరేంజ్ చేశారు. అవి ప్రజలకు తెలియదు, ఇక్కడ ప్రాచుర్యంలోకి అవగాహన కోసం పెట్టారు. పబ్లిక్ లైబ్రరీస్ డిపార్ట్మెంట్ బాగుంది. సో మీరు ఎలాంటి బుక్స్ చదవడానికి ఇష్టపడతారు సార్? మోటివేషనల్ బుక్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటాను. ఏ బుక్స్ తీసుకుంటున్నారు? యండమూరి వీరేంద్రనాథ్ బుక్స్ తీసుకుంటున్నానండి. యూ సో ఇంట్రెస్టెడ్ ఆన్ దట్? అంటే చిన్నప్పటి నుంచి లైక్ 6th క్లాస్ ఆన్వర్డ్స్ ఐ యూస్ టు స్టడీ యండమూరి వీరేంద్రనాథ్ బుక్స్ చదువుతూ ఉంటా. సో అందుకే ఇంకా కొత్త బుక్స్ ఏమైనా వచ్చాయని మొత్తం చూడడానికి అని వెళ్ళవచ్చు. సో ఎన్ని టైమ్స్ వచ్చారు మీరు ఈ బుక్స్ ఫెయిర్కి? ఇది సెకండ్ టైం అండి. లాస్ట్ టైం వచ్చాను. చాలా బాగుందండి. లాస్ట్ టైం కంటే ఐ ఫీల్ అంటే ఇంకా చాలా బాగా జరుగుతుంది అనిపిస్తుంది. అంటే మొదటి రోజు వచ్చాను, ఇంకా వస్తాను 2-3 days మళ్ళీ కంటిన్యూస్గా వస్తాను. యువత ఎక్కువగా ఈ మధ్య అంతా ఫోన్లోనే గడిపేస్తూ ఉంది. అంటే ఏదైనా సరే పీడిఎఫ్లు కానీ చదువుకోవడం కానీ అంతా ఫోన్స్లోనే అనమాట. సో బుక్స్ కూడా వాల్యూస్ అనేవి కొన్ని తగ్గిపోయాయి అండ్ చాలామంది బుక్స్కి ప్రిఫర్ ఇవ్వట్లేదు, ఫోన్స్లోనే చూస్తూ. సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? అంటే ఈ మధ్యకాలంలో మీరు విన్నట్లు అదే అమ్మ డైరీలో కొన్ని పేజీలు సంథింగ్ కొన్ని బుక్స్ అనేవి ఆన్లైన్లో అందరూ రీల్స్లో చూసి వచ్చుకుంటున్నారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, అంటే ఇన్ని డేస్ తర్వాత ఒకళ్ళు బుక్స్ చదువుతున్నారు అని. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు బుక్లు చదవడం అనేది ఓల్డ్ ఫ్యాషన్లో చూస్తున్నారు, బట్ ఇట్స్ నెవర్. రైట్, ప్రజెంట్ మనమైతే ఒక మంచి స్టాల్ దగ్గర ఉన్నాము. ఈ స్టాల్ అయితే బేసికల్లీ చిన్నపిల్లలు వస్తే కనుక స్టాల్ ఇలా మొత్తం బుక్కులన్నీ ఎగిరిపోతాయి అనమాట. చూసే ఉంటారు కదా, అన్నీ భలేగా బొమ్మలతో నిండిపోయి ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఒక్కటనే కాదు, పిల్లలవనే కాదు, హిస్టారికల్ బుక్స్ కూడా ఉన్నాయి అనమాట. లార్డ్ శ్రీరామ కానీ, శ్రీకృష్ణ కానీ, లేకపోతే ఇక్కడ చూసుకున్నట్లుగా లక్ష్మీదేవి కానీ, ఇలాంటివి బోల్డ్ అని బుక్స్ ఉన్నాయి. చిన్నపిల్లల కథలు పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. కాకపోతే కొన్ని తెలుగులో ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. నాట్ అ ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ సఫిషియంట్ బట్ అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారో, ఐ మీన్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కావాలి అన్న ఇదితో వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. ఇక వాళ్ళ ఇష్టం. తెలుగు ఉంది, ఇంగ్లీషు ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడైతే. విష్ణు ద సేవియర్ అని చెప్పేసి ఇక్కడ చూస్తే ఇంకొక బుక్ రానాస్ ఆఫ్ మీవార్ అని చెప్పేసి, లేకపోతే టేల్స్ ఫ్రమ్ ద జాత్కాస్ అని చెప్పేసి, ఫేమస్ సైంటిస్ట్స్, ఇలా బోల్డ్ అన్నీ, ఒకటని కాదు బోల్డ్ అని బుక్స్ ఉన్నాయి. బేసికల్లీ కొన్ని లవ్ స్టోరీస్, లేకపోతే కొంతమంది హారర్ స్టోరీస్, లేకపోతే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవటము, లేకపోతే మన హిస్టరీ గురించి తెలుసుకోవటం, వాటిపైన చాలామంది ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు కదా. తెలిసే ఉంటుంది మహాభారతం చాలామంది మన తాతలు కానీ, లేకపోతే మన అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళు చదివేటప్పుడు మనం చూసుంటాము, లేదా సినిమాస్లో కొన్ని స్టోరీస్లో కూడా మనం చూసుంటాము. కానీ మనకి ఇట్లా ఒక బుక్ రూపంలో కూడా బయట మనకి దొరుకుతూ ఉంటాయి. ఈ స్టాల్లో అయితే మనకి మహాభారతంతో పాటు వాల్మీకిస్ రామాయణం కూడా ఇక్కడ ఉందన్నమాట. ఈ 2 బుక్కులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి ఈ స్టాల్లో అయితే. ఈ ఈ కిట్ మొత్తం వచ్చేసి మనకి 4000 అయితే పడుతుంది. ఎస్, ఇక్కడ ఈ రామాయణ వచ్చేసి మనకి 2999 రూపీస్కి అయితే వస్తుంది. మొత్తం అంటే అక్షరాల 3000 అనమాట, రూపాయి తక్కువ. సో చూసారు కదా, ఇవే కాదు ఇంకా బోల్డ్ అండ్ ఉన్నాయి మన దగ్గర. బుక్స్ ఫెయిర్కి వచ్చాం కాబట్టి చాలా బుక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలతో కానీ ఎవరైనా బుక్స్ కొనడానికి వచ్చిన వాళ్ళతో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనము ఒక
ఒక ప్రత్యేకమైన స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది నవయుగ భారతి స్టాల్ అన్నమాట. మన దగ్గర గురూజీ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్కారం, బాగున్నారా? ఈ 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి ఈ బుక్ ఫేర్లో ప్రతిసారి. అందులో ఒకటి డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్, అంటే అది మతం కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా తమ పుస్తకాలని ఇక్కడ పెట్టారు. ఇది పెద్ద ఒక విశేషం. ఇది అంటే కొద్దిగా అధ్యయనం చేయదలుచుకుంటే ఏ సిద్ధాంతం ఏం చెప్తున్నది ఏంటి అనేటువంటి విషయాలు వాళ్ళ పుస్తకాలు వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలుస్తుంటాయి. కాబట్టి డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఇక్కడ ఉన్నారు మనకి. ఎలా ఉన్నారు? కుశలిని అస్మి. మొత్తం సంస్కృతమే ఇక. అత్ర సంస్కృతభాషా ప్రచారः भवति, संस्कृतभाषाभ्यासः भवति, संस्कृतसम्भाषणं पाठ्यते. ఏమేం బుక్స్ ఉన్నాయి ఇక్కడ? तत्र वर्णमालातः बालानां कृते पुस्तकानि भिन्नानि, चित्रकथा लघु लघु पुस्तकानि ज्येष्ठानां कृते అంటే పెద్దవాళ్ళకు. कोर्स् करेस्पाण्डेन्स् कोर्स् भवति, पत्राचारमाध्यमेन संस्कृतम् इति कोर्स् भवति. एतत् कोर्स् माध्यमेन पुस्तकानि सन्ति. वर्षद्वयम् इत्युक्ते षण्मासं 6 నెలలకు ఒక పరీక్ష. एवं वर्षद्वये 4 परीक्षाः भवन्ति. సో మేడం ఏంటంటే బేసిక్గా ఈ రోజుల్లో యూత్ ఎక్కువగా ఫోన్లో చూసి చదువుకుంటున్నారు. బుక్స్ వాల్యూ కొంచెం తగ్గిపోయినట్లుగానే కనిపిస్తూ ఉంది కదా. సో ఇప్పుడు ఈ బుక్స్ ఫెయిర్లో ఎక్కువగా బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గర కొనుక్కుంటున్నారు? ఎంతలో పోతా ఉన్నాయి బుక్స్? सर्वे युवकाः युवत्यः बालाः ज्येष्ठाः सर्वे आगच्छन्ति. किमर्थं? संस्कृतम् अस्माकं रक्ते अस्ति. वयं भारतीयाः. संस्कृतम् इत्युक्ते भारतीयानां संस्कारभाषा अस्ति. संस्कृतमेव भारतस्य अस्माकं भारतस्य भाषा किमस्ति? भारती. भारती इत्युक्ते संस्कृतम्. अतः भारतीय सर्वेषाम् अस्ति, सर्वेषां भारतीयानाम्. अत्र कुलमतभेदः नास्ति. ఇప్పుడు బేసికల్లీ నార్మల్గా బుక్స్ కొనడానికి వస్తారు, మీరు సంస్కృతంలో మాట్లాడతారు, ఎదుటి పర్సన్కి అర్థం కాదు. ఆన్ ద టైం మీరు ఏం చేస్తారు? ప్యూర్ తెలుగులో మాట్లాడతారు. అప్పుడు సంస్కృతమేవ వదామः, తే అవగచ్చంతి. మీకు అర్థమవుతున్నది, మాట్లాడటం రావటం లేదు. సర్వేషాం అవస్థ ఏతదేవ అస్తి. భవత్యాः अन्तः इदानीं किम् अस्ति? मम मुखे अपि संस्कृतं भवतु इति भवति वा न वा? అలా ఉత్సాహం వచ్చేస్తుంది, అలా వచ్చేస్తారు. यदि अहं तेलुगु वदामि नीरसम् आगच्छति. सत्यम्. अतः संस्कृतं संस्कृतमाध्यमेन एव संस्कृतभारती पाठयति. ఇప్పుడు మనం ఫాలున్ దాఫా అనే స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడటానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. వీటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. హలో సార్. హాయ్. ఎక్స్ట్రీమ్లీ ఫైన్, థ్యాంక్ యూ. చెప్పగలరా ఫాలున్ దాఫా మీన్స్ ఏంటి అసలు? మేడం అడుగుతున్నారు ఫాలున్ దాఫా అంటే ఏమిటి అనేటువంటిది. ఫా అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక చైనీస్ ప్రాక్టీస్ అండి. చైనాలో ఫా అంటే ఉన్నతమైన ఫా, యూనివర్సల్ ప్రిన్సిపల్స్. ఏమిటా యూనివర్సల్ ప్రిన్సిపల్స్? సత్యం, దయ, సహనం అనేటువంటి 3 విశ్వసూత్రాల్ని అనుసరించి ఒక వ్యక్తి తనకు తానుగా తన శరీరాన్ని, తన హృదయాన్ని, తన మనస్సుని, తన అంతరాత్మని ఎలా ఉన్నతీకరించుకోవచ్చో, ఎలా సంస్కరించుకోవచ్చో చెప్పేటువంటి చాలా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన. ఈ సాధన పూర్తిగా ఉచితం అమ్మ. ఇప్పుడు మనం సాహిత్యానికేతన్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. గురూజీ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సాహిత్య నికేతన్ జాగృతి ప్రకాశన్ ట్రస్ట్లో ఒక భాగం. 40 సంవత్సరాలుగా, ఈ దాదాపు 40 సంవత్సరాలు ఇంకా అంతకంటే ముందు 37వ హైదరాబాద్ బుక్ ఫేర్లో మనం ఉన్నాము. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి సాహిత్య నికేతన్ నాకు తెలిసి ఈ పుస్తక మేళాలో పాల్గొంటోంది. ఈ పుస్తక మేళాలో సాహిత్య నికేతన్ స్టాల్లో ప్రత్యేకత ఏంటి అంటే, మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి, మన యొక్క అసలైనటువంటి చరిత్ర, వక్రీకరించబడినటువంటి తప్పులో తడకగా చెప్పబడేటువంటి చరిత్ర కాకుండా నిజమైనటువంటి చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి.
రెండవ పక్కన ప్రస్తుత పరిస్థితుల్లో దేశహితం దృష్ట్యా మనం ఎలా ఉంటే బాగుంటుంది, ఒక జాతీయత కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఎలా ఉంటే సమాజానికి హితకరంగా ఉంటుందో అవి తెలిపేటువంటి పుస్తకాలు. నా పేరు అండకొండ రాముడు, మేము కడప నుంచి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేటువంటిది ఇది 37వ ఎడిషన్ అని అంటున్నారు, 37 30 సంథింగ్, 37th ఎడిషన్. సో ఇక్కడ ఏంటంటే మనకు అన్ని బుక్స్ ఏదైతే బుక్ స్టాల్స్ ఉన్నాయో మనం ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ గ్రంథాలు అనుకోండి, మనకు కావాల్సినటువంటి పురాణాలు కానీ లేదంటే ఇతిహాసాలు అనేటువంటి మనం ఒక్కసారి అనేది దొరకవు. కానీ ఇక్కడ మన బుక్ ఫెయిర్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్లు అనేటువంటివి ఇక్కడ మనకు అన్నీ ఒకటేసారి దొరుకుతాయి. నెంబర్ ఆఫ్ బుక్ స్టాల్స్ అనేటువంటి చాలా ఉన్నాయి, దగ్గర మనకు 300 పైనే బుక్ స్టాల్స్ అనేటువంటి అందరూ కూడా కేంద్రీకృతమే ఇక్కడ మన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేట్లో ఉండడం చాలా సంతోషకరమైనటువంటి. ఇది నేను సెకండ్ డే వస్తున్నాను. ఫస్ట్ డే వచ్చేసి మా మరి కృష్ణారెడ్డి గారు వచ్చేసి మనుస్మృతి అనేటువంటి ఒక గ్రంథం రాశారు. సో అది రిలీజ్ చేసినప్పుడు ఆ గ్రంథం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు గురువు గారు కూడా వాళ్ళు కూడా పుస్తకాలు చాలామంది తెలిసిన రచయితలు కానీ ఆథర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళని కూడా మేము కలిసేసి కొన్ని బుక్స్ ఈరోజు కూడా సెకండ్ డే పరాశర స్మృతి బుక్స్ వాళ్ళకి లేని వారికి కూడా మేము చెప్తే వాళ్ళు ఈరోజు మళ్ళీ నెక్స్ట్ డే మేము తీసుకొస్తామనేటువంటి వాళ్ళు చెప్పారు. సో అలాగే మనము ఇక్కడ వచ్చేసి అందరం కూడా మనము బుక్స్ తెలిసినప్పుడు ఏంటంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం వాటిని ఏవి మనకు అంటే ఒక అవగాహన వస్తుంది, ఫస్ట్ ఇన్ని గ్రంథాలు ఉన్నాయా అనేటువంటి మనం తెలుసుకోవచ్చు. సో చాలా ప్రాంతాల నుంచి కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అనేటువంటి ఇక్కడికి రావడం చాలా సంతోషం. అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటివి బుక్ ఫెయిర్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం. ఇలా మెట్రో సిటీస్లో కాకోకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా చేయడం అనేటువంటి మేము ఆశిస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు మనం తెలంగాణ నోవెలిస్ట్ అశోక్ కుమార్ దగ్గర ఉన్నాము. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్ మీరు చాలా రాసి ఉన్నారు, స్టోరీస్ అండ్ ఆల్. సో ఎలా అనిపిస్తుంది? అండ్ ఇక్కడ ఈ బుక్ ఫేర్ దగ్గరకు వచ్చినందుకు కూడా ఎలా అనిపిస్తుంది? బుక్ ఫేర్ దగ్గరికి వస్తే అసలు మా అమ్మ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పుస్తకాన్ని, తర్వాత కథల్ని, నవల్ని ప్రేమించిన వాళ్ళం, పుస్తకాలతో పాటు పెరిగిన వాళ్ళం. అసలు పుస్తకం లేకుండా సమాజం లేదు. పుస్తకం అనేది సమాజానికి ఒక ఎరువు లాంటిది. ఇప్పుడు మామూలుగా మనిషిని ప్రక్షాళన చేయాలంటే పుస్తకం కావాలి. పుస్తకం అనేది ఒక నవల కావచ్చు, అదొక కథ కావచ్చు, కవిత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా పుస్తకాన్ని పక్కకు పెడితే అసలు సమాజమే లేదు. సాహిత్యం అనేది సమాజం యొక్క హితాన్ని కోరేది, సమాజ హితం కోరేదే సాహిత్యం. ఇలా సాహిత్యాన్ని ప్రేమిస్తే సమాజాన్ని ప్రేమించినట్టు, సాహిత్యాన్ని అభిమానిస్తే, సాహిత్యాన్ని రాస్తే ఇలా సమాజంతో మనం ప్రయాణం చేసినట్టు. కాబట్టి సాహిత్యాన్ని సమాజం నుంచి విడదీయలేము. అట్లా ఈ పుస్తక ప్రదర్శన అనేది ఏంటంటే సంవత్సరంకోసారి జరిగే ఒక గొప్ప పండుగ లాంటిది. అసలు వీళ్ళకైతే ఒళ్ళు పులకరించిపోతుంది. మమ్మల్ని మేము చూసుకున్నట్టు అనిపిస్తుంది, మా ఆత్మలోకి మేము చూసుకున్నట్టు అనిపిస్తుంది, మా ఆత్మను ఆవిష్కరించినట్టు అనిపిస్తుంది. సార్ మీరు రాసిన నోవెల్స్లో ది బెస్ట్ ఏది అనుకుంటారు, మీకు ఇష్టమైనది? ఒక తండ్రిని పట్టుకొని నీకు ఏ బిడ్డ ఇష్టము అంటే చెప్పలేడు. కాబట్టి అట్లా మనం ఏది చెప్పలేము, అన్నీ హృదయంలోంచి వచ్చినాయి. బట్ అందులో మరీ బెస్ట్గా అని అనుకుంటే నేను రాసినటువంటి జిగిరి అనే నవల, అది 12 భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది. అది చిన్న అంటే ఒక జంతువు మనిషికి మధ్య ఉండేటటువంటి, అంటే మృగంగా మారిన మనిషికి, మనిషిగా మారిన జంతువుకు మధ్య ఉండేటటువంటి ఒక అఫెక్షన్ చెప్పినటువంటి నవల అది. అది నాకు బాగా నచ్చినటువంటిది. అది అన్న నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? మేడం ఏంటి మరి బుక్స్ ఫెయిర్ దగ్గరకు వచ్చేసారు. బుక్కులు కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాడుగుల హల్వా తీసుకొనే వెళ్తారు. టేస్ట్ కూడా చూస్తున్నారు, రివ్యూస్ కూడా తీసుకున్నాం, చాలా బాగుంది అంటున్నారు. ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు ఇది? మేడం ఇది మేము 2012 నుంచి పెడుతున్నాం మేడం. అంటే ఇప్పటికీ గత 12 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము వచ్చి బుక్ స్టాల్లో హల్వా పెడుతుంటాం. ఇదే కాకుండా హైదరాబాద్ ఎవ్రీ ఈవెంట్ ఏదైనా సరే, గవర్నమెంట్ ఈవెంట్స్ కానీ, సిల్క్ ఎక్స్పో, ఫుడ్ ఎక్స్పో ఇవన్నీ కూడా పెడుతుంటాం మేడం. కాకపోతే మాకు మెయిన్ బుక్ ఫేర్ మేడం. ఇక్కడేంటి మాకు ఇక్కడ ఉన్న రెస్పాన్స్ గట్టిగా ఉంటుంది మేడం. యాక్చువల్లీ అంటే మాడుగుల హల్వా అనేది ఏంటంటే ఒక 140 ఏళ్ళ చరిత్ర ఉంది మేడం హల్వాకి. అంటే దీన్ని ఫస్ట్లో షుగర్తోనే తయారు చేసేవారు నెయ్యి హల్వా అన్నది. నేను వచ్చిందా అంటే నేను 5 years నుంచి కూడా ఫ్లేవర్స్, అంటే కరోనా తర్వాత ఇమ్యూనిటీ పవర్ కోసం బెల్లం హల్వాని, హనీ హల్వా, చాక్లెట్ హల్వా, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఫ్రీ హల్వా, తర్వాత మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ హల్వా, ఇలా 6 రకాల హల్వా తయారు చేస్తాను మేడం. ఈ హల్వా ఏంటంటే మేడం ఇది కెమికల్స్ కానీ కలర్స్ కానీ ఏం యాడ్ చేయరు మేడం. కట్టెల పొయ్యి మీద తయారు చేస్తారు ఇప్పటికీ కూడా. ఇది ఏంటంటే మేడం 3 రోజులు గోధుమలు నానబెట్టి వాటిని రుబ్బి పాలు తీసి వాటిలో తయారు చేస్తారు మేడం. ఒక ప్లేట్ దానికి 1 hour పడుతుంది మేడం. ఇది మీకు 1 month స్టోరేజ్ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మేడం, బాగానే ఉంటుంది. మాకు ఏంటంటే ఇక్కడే కాకుండా మొత్తం తెలంగాణ, ఆంధ్ర మొత్తం టోటల్ మొత్తం కూడా మేము హల్వాను సేల్ చేస్తాం మేడం. ప్రజెంట్ అయితే మేము డిమార్ట్కి కూడా ఫిబ్రవరి నుంచి అప్రోచ్ అవుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎంతమంది వస్తున్నారు డేకి? ఇప్పుడు నాకు తెలిసి 10 రోజులు ఇక్కడే ఉంటారు.
ఓకే, నిన్న ఇది థర్డ్ డే కాబట్టి రోజుకి అదే ఈ 3 రోజులుగా చూసుకుంటే ఎంతమంది వచ్చారు? అంటే అప్రాక్సిమేట్ ఒక 1,00,000 మంది వచ్చి ఉంటారు మేడం ఇక్కడ ఈ 3 డేస్కి. ఇక్కడ ఈరోజు 1 lakh పైన ఉంటారు క్రౌడ్. నేను అనేది ఇక్కడ హల్వా తీసుకోవడానికి మేడం ఒక రోజుకి 5,600 మంది వస్తారు మేడం ఇక్కడికి. కంప్లీట్గా మీరు బుక్స్ కొన్నారంటే ఖచ్చితంగా హల్వా పట్టుకెళ్ళాల్సింది ఇక్కడ. అలాగేంటే మాకు పాత కస్టమర్లు ఎక్కువ ఉంటారు మేడం, రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు కొత్త వాళ్ళు కూడా చెప్తుంటారు మేడం. ఎందుకంటే మా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉన్నారు. అది కాకుండా ఆంధ్ర కన్నా తెలంగాణలో ఎక్కువ తింటారు మేడం. ఇది తెలంగాణలో ఎక్కువ తింటారు, ఎందుకంటే ఎస్పీ గైడ్ అంటే ఇది మీకు స్వీట్లలో కింగ్ మేడం. ఇది మీకు ఎనీ ఐటమ్ కాకినాడ కాజా తాపేసరంగా ఏదైనా సరే మాకు ఈ హల్వా అన్నది న్యాచురల్గా తయారవుతుంది మేడం. అవి ఏంటంటే మీకు కాజా అయిన మైదా పిండితో తయారవుతుంది. ఇది ఎలా కాదు మేడం, ఆవు నెయ్యి, గోధుమ పాలు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ మేడం. కంప్లీట్గా బెల్లంతో కూడా, ఆర్గానిక్ బెల్లంతో కూడా తయారు చేస్తాం మేడం. ప్రజెంట్ అయితే ఆర్టిఫిషియల్గా ఏం కూడా కలర్స్ అన్నవి యాడ్ అవ్వవు మేడం, న్యాచురల్ పద్ధతిలో తయారు చేస్తాం మేడం. ఇది మాకు 12వ సంవత్సరం మేడం. ఇది ఇక్కడికి మేము వచ్చి స్టాల్ పెట్టడం 12వ సంవత్సరం. ఇక్కడే కాకుండా మాకు కడతాలో కూడా మేము పిరమిడ్ దగ్గర కూడా ఆల్రెడీ స్టాల్ రన్ చేస్తున్నాం మేడం. కంప్లీట్గా ఏంటంటే మేము పెట్టిన తర్వాత, మేము పెట్టిన 10 ఏళ్ళలోకి ఈ హల్వా అన్నది ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా కూడా ఫుల్ డెవలప్ అయింది మేడం. మాకు మా ఊర్లో ఉపాధి అవకాశాలు తక్కువ, మా యూత్ ఎక్కువ, కనీసం ఒక 300 మంది దీని మీద బేసి మేము రన్ చేస్తాం మేడం. మా ఊర్లో ఒక 20-30 కుటుంబాలు దీని మీదే. అన్న, మీరు ఈ స్వీట్స్ ఈ స్వీట్ ఎక్కడెక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? తెలంగాణ, ఆంధ్ర కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మేడం. అంటే ఆన్లైన్ అనమాట, మాకు గూగుల్లో ఉంటుంది, తర్వాత మాకు వెబ్సైట్ ఒకటి ఉంది. వాళ్ళు ఆర్డర్ పెడితే సేమ్ కాస్ట్ మేడం, ఇక్కడ ఎంతకైతే అమ్ముతున్నామో అదే కాస్ట్. డెలివరీ మినిమం 1 kg ఆర్డర్ చేస్తే డెలివరీ అనేది ఫ్రీ పంపిస్తాం మేడం. సో చూసారు కదా బుక్స్ ఫెయిర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అండ్ ఎక్కువగా చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎవరెవరు ఎలాంటి బుక్స్ ఇష్టపడతారో ఈజీగా అలాంటి బుక్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయన్నమాట ఇక్కడ బుక్స్ ఫెయిర్లో. ఏదైతే ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ బుక్స్ ఫెయిర్ మేళానైతే నేను మ్యాక్స్ మొత్తం చూపించగలిగాను. అండ్ అంతేకాకుండా ఎవరైతే బుక్స్ ఫెయిర్కి వస్తారో, బుక్స్ కొనుక్కొని వెళ్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా మాడుగుల హల్వా అనేది ఖచ్చితంగా తీసుకునే వెళ్తారండి. ఇది వైజాగ్ నుంచి వచ్చారు, సో అది ఎక్కువగా వైజాగ్లో ప్రిపేర్ అవుతూ ఉంటుందండి. చాలామంది అయితే తీసుకుంటా ఉన్నారు, రివ్యూస్ కూడా మీరు చూసే ఉంటారు ఆబ్వియస్లీ. అండ్ ఇది మనకి 19th నుంచి 31st డిసెంబర్ దాకా అయితే జరుగుతూ ఉంది. ఈ టైంలో మీరు ఎప్పుడైనా సరే రావచ్చు ఇక్కడికి. రోజు కనుక చూసుకున్నట్లయితే 10 లక్షల పైన అయితే వస్తున్నారని చెప్పేసి అయితే సమాచారం మనకుంది. చూద్దాం మరి ఇంకా. అంటే ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. ఈజీగా ఒక 500+ స్టాల్స్తో ఇక్కడ మన ఎన్టీఆర్ స్టేడియంలో బుక్స్ ఫెయిర్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది వచ్చారని అయితే చెప్పవచ్చు. చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎంతమంది వస్తారు, ఏంటి, ఎలాంటి టైప్స్ ఆఫ్ బుక్స్ కూడా మన దగ్గర కొత్త బుక్స్ ఏమేమి వస్తాయి అన్న విషయాల కోసం ఇంట్రెస్టింగ్గా ఉంది. చూద్దాం మరి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామ్యాన్ విజయ్తో తేజ పృథ్వీ.